ఏవండి, ఏంటి? నాకు 2000 ఇవ్వరా అండి? కావాలి. ఎందుకే? దీపావళి వస్తుంది కదండి, మంచి చీర కొనుక్కుందామని. ఏంటి 2000 పెట్టి ఒక చీర కొనుక్కుంటావా? అదే 2000తో నాకు 2 జతలు బట్టలు వస్తాయి. అయినా నువ్వు డబ్బు బాగా వృధా ఖర్చు చేస్తున్నావు. ఈ పండగ కొనకపోతే ఏం అవదు గానీ నువ్వు వెళ్ళు. అమ్మా మోని, ఏంటత్తమ్మా? చీరకు డబ్బులు నేను ఇస్తానమ్మా, కొనుక్కో. మీరివ్వడం ఎందుకు అత్తమ్మా? వద్దులేండి. నువ్వు నా కోడలు అమ్మా, నేను అత్తని. నీకు కాకపోతే ఎవరికిస్తా చెప్పు. సరే అత్తమ్మా. అమ్మ, ఈ మధ్య దాన్ని నువ్వు నెత్తి మీదకి ఎక్కించుకుంటున్నావు. ఇప్పుడు అది 2000 చీర అడుగుతున్న తర్వాత ఇంకేమైనా అడిగిద్ది, అప్పుడు కూడా ఇస్తావే ఏంటి? నోరు ముయిరా నువ్వు. అమ్మాయి నేను నమ్ముకుని వచ్చింది, నువ్వు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటే నేను చూసుకోవాలి కదా. కృష్ణాసోళ్ళ డబ్బు దాచుకుంటే ఏమొచ్చిందిరా నీకు? నిన్ను నమ్ముకొని అమ్మా నాన్న వదిలేసి వచ్చింది. పండగ చీర కూడా కొనలేవా? అది పెద్ద పెద్ద కోరికలు అడగలే కదా, చిన్న చిన్న కోరికలే కదా. తీర్చే బాధ్యత నీది, అది గుర్తుపెట్టుకో.